హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో రోల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్‌గా చేసే స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయి. క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. అందరూ ఇష్టంగా కూడా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. పెద్దవి కాబట్టి ఇలా సగానికి కట్ చేసుకోండి. అదే చిన్న బంగాళదుంపలైతే కట్ చేసుకోకుండానే ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లోకి బంగాళదుంపలు వేసుకొని అందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి. వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని వీటిని అయితే పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోపు పిండిని కలుపుకుందాము. 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి బంగాళదుంపలు బాగా చల్లారిపోయినాయిగా వీటిని పైన తొక్క తీసేసి వీటిని స్మాషర్తో కానీ లేదంటే చేతితోటి కానీ లేదంటే గ్రేటర్ ఉంటే గ్రేటర్తో కానీ ఇలా గ్రేట్ చేసుకొని బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడరు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు కావలసిన చపాతీని చేసుకుందాము. మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా పిండిని, ఆ పిండిని ఇలా పెద్ద సైజు ఉండలాగా చేసుకోవాలి. పొడి పిండిని వేసుకుంటూ చపాతీలాగా చేసేసుకుందాము. కొంచెం పెద్ద చపాతీ చేసుకుంటే మనకి రోల్స్ అనేవి చాలా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా చేసేసుకోండి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, ఇలా మీడియం మందంలో చేసుకున్న తర్వాత చపాతీకి మధ్యలో ఒక గ్లాస్, ఇలాంటి గ్లాస్ కానీ లేదంటే మీ ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అలాంటి గిన్నెలను కానీ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టేసుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమాన్ని, ఇలా 4 వైపులా స్పూన్లతోటి ఇలా వేసేసుకొని స్పూన్తో కానీ లేదంటే చేతితోటి కానీ మనం చేసుకున్న చపాతీ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే కనుక మనకి సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న గ్లాస్ని పక్కకి తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు చపాతీని కట్ చేసేసుకుందాము. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. నేనైతే 8 పీసుల వరకు కట్ చేసుకున్నాను. ఇంకొంచెం మీకు చిన్నగా కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా లోపలికి మడిచేసుకుంటూ రోల్స్ని అయితే చేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ విధంగా రోల్ చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా రోల్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని చివర ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేయకపోతే కనుక మనకి నూనెలో విడివిడిగా వచ్చేస్తాయి. ఈ విధంగా రోల్స్ అన్నింటినీ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న రోల్స్ అన్నింటినీ కూడా ఇలా కళాయిలో వేసేసుకుందాము. వీటిని అటు ఇటు కలుపుతూ కింద నుంచి పై వరకు కలుపుతూ కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నామంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. క్రంచీగా, క్రిస్పీగా ఇలా సాస్ తోటి కనుక సర్వ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.